ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతున్నారు రేవంత్ రెడ్డి. పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. అయితే స్వామివారి కళ్యాణానికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆలయ మాడ వీధుల విస్తరణ పనులకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గిరిజన మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు ఆయన. సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈసారి వెళ్ళిన సమయంలో భోజనం చేసే అవకాశం కనబడుతోంది. అయితే నేడు అంగరంగ వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం కూడా ఉండబోతోంది. రేపు సీతారాముల కళ్యాణం, ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు, 32,000 మంది భక్తులు ప్రత్యక్షంగా కళ్యాణం చూసే అవకాశం ఉంది. ఆ ఏర్పాటు చేశారు. సో ఇద్దరు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, అటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అధికారికంగా తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి స్థాయిలో హోదా ఉంది. సో 32,000 మంది భక్తులు లైవ్లో చూసేందుకు, అక్కడ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. సో ఒకేసారి ఇద్దరు చాలా కీలకమైన వ్యక్తులు, తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు, మాస్ లీడర్గా పేరున్న వ్యక్తులు. కాబట్టి వీళ్ళు వస్తున్నారు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు కూడా, తన అభిమానులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత పోలీసు ఏ రకంగా ఏర్పాటు చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలకి ఇక్కట్లు ఎదుర్కోకుండా అందరినీ కూడా సక్రమంగా అక్కడ కళ్యాణాన్ని వీక్షించే విధంగా కూడా అనేక ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, సో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, అటు ఏపీ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించబోతున్నారు. అయితే అటు పవన్ కళ్యాణ్ అయితే వచ్చి వీక్షించే అవకాశం ఉంది. ఆయన అక్కడ దర్శనం చేసుకునే ఛాన్స్ కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? పోలీసు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? మనోజ్, సుందర సుమధుర భద్రాద్రి ప్రస్తుతం సీతారాముల కళ్యాణానికి అయితే ముస్తాబైందని చెప్పుకోవాలి. ఆద్యంతం కన్నుల విందుగా అటు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పూర్తి స్థాయిలో కార్యనిర్వాహక విభాగం అయితే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్తో పాటు ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షణ ఏర్పాటును కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కళ్యాణం జరగబోతోంది, ఎల్లుండి పట్టాభిషేకం. ఈ రోజు ప్రధానంగా ఎదుర్కోలు మహోత్సవం సాయంత్రం 5 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి కుటుంబ సమేతంగా అటు సీతారాముల స్వామివార్లకు ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అటు ఇతరత్ర కార్యనిర్వాహక విభాగం అంతా కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కాబోతుంది. మరోవైపు ముఖ్య అతిథిగా, ప్రత్యేక అతిథిగా అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటు కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి సాయంత్రం 5 గంటల కల్లా భద్రాచలం చేరుకుంటారని సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక అధికార షెడ్యూల్ కూడా ప్రస్తుతం విడుదలైంది. అతను రోడ్డు మార్గం గుండానే ప్రస్తుతం భద్రాచలం చేరుకొని ఈ రోజు ఎదుర్కోలు మహోత్సవంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్టయితే సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఈసారి గత ఏడాదితో పోలిస్తే ఈసారి వివిఐపీల కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జస్టిస్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర టీటీడీ చైర్మన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సో ముఖ్య అతిథుల సంఖ్య భారీగా ఉండడంతో అటు భద్రతా బలగాలు కావచ్చు, అటు పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నారు. మొత్తం 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజానికానికి, రామ భక్తులకు, అక్కడికి వచ్చే చాలా మంది భక్తులకు, ఎందుకంటే దేశం నలుమూలల నుంచి కూడా ఎక్కువగా సంఖ్యలో భక్తులు ప్రస్తుతం భద్రాచలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. కొన్ని వేల మంది పాదయాత్రగా అటు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చేరుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ కూడా పుణ్యస్నానాల ఘాట్ల వద్ద కావచ్చు, ఇతరత్ర ఆలయ మండపం వద్ద కూడా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి లోటుపాటు లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మిథిలా కళ్యాణ మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సీతారాములు ఆశ్రయులయ్యే ఆ కళ్యాణ మండపం నుంచి సుమారు చుట్టూ కూడా 32,000 మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా కళ్యాణాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. వేసవి తాపాన్ని తట్టుకునేలా పూర్తి స్థాయిలో ఫాగర్స్ కూడా ఈసారి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా
సీఎం షెడ్యూల్ కూడా మరికొద్ది సేపట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అటు కళ్యాణ మండపానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. ఆలయ మాడ వీధుల విస్తరణకు సంబంధించి శంకుస్థాపన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి గిరిజన మ్యూజియం కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంటుంది. అయితే ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసినటువంటి సన్న బియ్యం లబ్ధిదారుడి ఒక ఇంట్లో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఆ కుటుంబంతో కలిసి, లబ్ధిదారుల కుటుంబంతో కలిసి భోజనం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కేబినెట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు కూడా పాల్గొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ఆలయానికి సంబంధించి కావచ్చు, ఆలయ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. దాదాపు చాలా పెద్ద మొత్తంలో నిధులు కూడా ఈసారి వెచ్చించారు. ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండాదని, ప్రతిష్టాత్మకంగా కళ్యాణ మహోత్సవం కూడా ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా పూర్తి స్థాయిలో జరగాలని చెప్పి కూడా సీఎం కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులకు కూడా దిశానిర్దేశం అయితే చేశారు. సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా మిథిలా కళ్యాణ మండపాన్ని మొత్తం 24 సెక్టార్లుగా విభజించినట్టు తెలుస్తుంది. భక్తుల రాకపోకల కోసం అదనపు సర్వీసులను కూడా అందుబాటులోకి వచ్చింది టీజీఆర్సీ. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా నుంచి చాలా పెద్ద ఎత్తున భద్రాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తున్న నేపథ్యంలో ఎక్కడ సమస్యలు రాకుండా ముందస్తుగా ఒక క్యూఆర్ కోడ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్కింగ్ రూట్ మ్యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం భక్తుల కోసం 200 క్వింటాల తలంబ్రాలను ఏర్పాటు చేసింది. 2 లక్షల లడ్డూలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పింది. మొత్తంగా పూర్తి స్థాయిలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లో అంగరంగ వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం ఉంటుంది. స్వామివారికి పుణ్యవసనం, ఆ తర్వాత గరుడ సేవ నిర్వహిస్తారు, ఆ తర్వాత ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. ఎదుర్కోలు మహోత్సవంలో అటు స్వామివారిని కీర్తిస్తూ అటు సీతమ్మ తరపున, రామయ్య తరపున ఆలయ అర్చకులు విడిపోయి పూర్తి స్థాయిలో స్వామివారి గొప్పతనం, అమ్మవారి గొప్పతనం కీర్తిస్తూ చేసేటువంటి ఆ ఎదుర్కోలు మహోత్సవం చాలా అత్యంత సుందరంగా, కమనీయంగా ఉంటుందని చెప్పుకోవాలి. అటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం అన్ని చోట్ల జరిగినప్పటికీ, రామాలయాల్లో జరిగినప్పటికీ, భద్రాచలం దక్షిణ అయోధ్యగా భాషించినటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణమే దేశవ్యాప్తంగా కొలమానంగా భావిస్తుంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి రామభక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటు కళ్యాణ మహోత్సవానికి హాజరవుతున్నటువంటి తరుణంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, భద్రాచలం ఆలయానికి సంబంధించినటువంటి మాన్యం భూములన్నీ కూడా ఏపీలో పురుషోత్తపట్నంలో ఉండడంతో అక్కడ ఉన్నటువంటి భూముల సంరక్షణ సంబంధించి కూడా ప్రధానమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చర్చించి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రామభక్తులు భావిస్తున్నారు. సుమారు 890 ఎకరాల దేవుడి మాన్యం భూములన్నీ కూడా ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్నాయి. విభజన తర్వాత ఈ అంశం చాలా పెద్ద సమస్యగా మారింది. భద్రాచలం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, గతంలో భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా అనేక అంశాలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి. ప్రస్తుతం 34 కోట్లతో అటు భద్రాచలం దేవస్థానం యొక్క మాడవీధుల విస్తరణను ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇప్పటికీ నిధులను కూడా వెచ్చించింది. కళ్యాణ మహోత్సవం తదనంతరం అటు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన తర్వాత ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు జరిపిస్తారు. అయితే ఏదేమైనప్పటికీ చాలా ఏళ్ల తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం హాజరు కాబోతున్నారు. తొలిసారి హాజరు కాబోతున్నారు కుటుంబ సమేతంగా. ఇన్నాళ్ళు కూడా దూరం నుంచి ఎంతో మంది భక్తులు వీక్షించారు, కానీ ఈసారి ప్రత్యక్షంగా లైవ్ లో వీక్షించేందుకు దాదాపు 32,000 మంది ప్రత్యక్షంగా వీక్షించేలా పూర్తి స్థాయిలో కార్యనిర్వాహక విభాగం దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తం మీద రాములవారి కళ్యాణాన్ని అట్టహాసంగా, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సంస్థలు చేసింది. ఇప్పటికే 32,000 మంది భక్తులు ప్రత్యేకంగా అక్కడే పర్యవేక్షించేందుకు, అక్కడే లైవ్లో ఈ యొక్క ఘట్టాన్ని చూసేందుకు, కళ్యాణాన్ని చూసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళిన తర్వాత గిరిజన మ్యూజియాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఆయన. అయితే ఆ తర్వాత సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేసే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించబోతున్నారు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోని రాములవారి సంబంధించి కళ్యాణాన్ని ఘట్టానికి ముందు అక్కడ ఎదుర్కోలు కార్యక్రమం కూడా ఉంటుంది. అట్టహాసంగా, అంగరంగ వైభవం నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అటు భక్తులు కానివ్వండి, చాలామంది కూడా పాల్గొనే అవకాశం ఉంది. దేశ విదేశాల నుంచి కూడా రాములవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు చాలామంది భక్తులు కూడా చేరుకునే అవకాశం ఉంది. పోలీస్ బందోబస్తు అయితే చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఏకంగా ఇప్పటివరకు 32,000 మంది భక్తులని అక్కడ లైవ్లో ఈ యొక్క కళ్యాణాన్ని చూసేందుకు కూడా ఏర్పాటు సంసిద్ధం చేశారంటే ఆ స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఉండే అవకాశం